హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం టోటల్గా 5 డిఫరెంట్ 3-పీస్ సెట్స్ అయితే కనుక చూపెట్టబోతున్నానండి. ఈ వీడియోలో ఈ కలెక్షన్ అన్నీ కూడా నేను తీసుకున్నాను అమెజాన్ నుంచి. మంచి కలెక్షన్స్, మెయిన్గా ఆఫీస్ వేర్ రిలేటెడ్ అయితే కనుక చాలా కంఫర్ట్గా అయితే కనుక ఉంటాయండి. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ట్రస్టెడ్ సర్వీస్ కూడా, అండ్ ఆల్ సైజ్ కూడా దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో టోటల్గా అయితే కనుక ఇన్ని రకాల డిఫరెంట్ కలెక్షన్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక చూడబోతున్నాం. వేసుకున్నటువంటి షార్ట్ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో అయితే కనుక తప్పకుండా పోస్ట్ చేస్తానండి. సో మీకు ఇందులోంచి ఏదైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా అయితే కనుక చూసేద్దాము సో ఎలా ఉండబోతున్నాయి అనేసి. సో ఇవైతే కనుక మెయిన్గా మామూలుగా బయటకు వెళ్ళేటప్పుడు కంఫర్ట్గా జర్నీస్కి అండ్ ఆఫీస్ వేర్ రిలేటెడ్ వీటికైతే మాత్రం నిజంగా చాలా బాగుంటాయండి. మంచి ఫ్యాబ్రిక్స్ అండ్ కాటన్ రేయాన్స్ పైన ఉన్నాయి, కొన్ని విస్కోస్ దాని మీదనే ఉన్నాయండి మొత్తం అయితే కనుక ఫ్యాబ్రిక్స్. అండ్ నేను తీసుకున్నవన్నీ కూడా ఈరోజు ఎల్ సైజు. మీకు స్టార్టింగ్లోనే ఒక క్లారిటీ ఇచ్చేస్తాను, వీటిలో అన్నిట్లో కూడా ఆల్ సైజ్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో మీ సైజ్ బట్టి అయితే కనుక మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి హై నెక్ అండి, కంప్లీట్గా అయితే కనుక కాటన్ మెటీరియల్ పైన మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇదైతే కనుక నిజంగా మనీ వర్త్ అని చెప్పాలి. రాబోయే సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనకి ఇట్లాగా సైడ్ కట్ టాప్ ఉంటుందండి. ఇలా హై నెక్ కావాలనుకునే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. మిడిల్ పార్ట్లో అయితే కనుక మనకి ఇలాగ బార్డర్ హకోబా ప్యాటర్న్ లాగా అయితే కనుక ఇచ్చారు. గేరా బాగుంది. ఫ్రంట్ అంతా కూడా చక్కగా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక నెక్ దగ్గర యోక్ పార్ట్ని హైలైట్ చేశారు. అయితే ఇది మనకి చైనీస్ కాలర్ నెక్ ప్యాటర్న్ ఉంటుందండి. ఇదైతే కనుక మనకి ఇవి ఫస్ట్ బటన్ ఓపెన్ అవుతుంది, మిగిలిన అయితే కనుక మనకి షో బటన్స్ అనమాట. సో నెక్ అనేది మనకి ఫ్రీగానే ఎక్కేస్తుందండి, ప్రాబ్లం లేదు. హ్యాండ్ కూడా హకోబా రిలేటెడ్లో స్కాలప్లో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా ఉంది. సో మనకి బాడీ పార్ట్ అంటే యోక్ పార్ట్ వరకు కూడా మనకైతే కనుక లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండదన్నమాట. కాబట్టి మీరు హ్యాపీగా తీసుకుని వేసేసుకోవచ్చు డౌట్ లేకోకుండా. అక్కడ నుంచి అయితే కనుక బాటమ్ డీటెయిల్స్ చూసుకుందామండి. ఇది కూడా హాఫ్ వైట్ పైననే సేమ్ మనకి కాటన్ మెటీరియల్ పైన అయితే ఇచ్చినటువంటి పలాజో. ఇదైతే కనుక మనకి బాటమ్ ఇక్కడ కాళ్ళ దగ్గర వచ్చేటటువంటి డిజైన్తో, రైట్ సైడ్లో అయితే కనుక పాకెట్తో వచ్చేసింది. చాలా కంఫర్ట్గా వేసుకోవచ్చు. ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్. ఇది బాటమ్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక దీని దుపట్టా ఇట్లా టాజల్స్ అనేది డిఫరెంట్ కలర్స్తో ఇచ్చారనమాట. వన్ సైడ్ వచ్చేసి ఇట్లాగా మనకి ఫ్లవర్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకైతే ఎంబ్రాయిడరీ వర్క్ సేమ్ కలర్ థ్రెడ్తోనే యూస్ చేసి దీని డిజైన్ అయితే కనుక ఇలా చేశారు. హాఫ్ వైట్ సమ్మర్లో పేస్టల్స్ ఇలాంటివి ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా, కూల్గా ఉండడానికి కూడా. సో అలాంటి పర్పస్గా అయితే కనుక ఒకసారి ఇలా చూడండి. ఇదైతే కనుక ఓవరాల్ దీని డిజైన్ డీటెయిలింగ్. అండ్ నేను వేసుకున్న డ్రెస్ ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు మన వీడియోలో కూడా మనం అప్లోడ్ చేసాము. నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానని మీకు తెలుసు, ఆల్రెడీ ఇచ్చిందేనండి. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా అడ్రస్ ఒక్కసారి మన ముందు వీడియోస్ అయితే కనుక చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ అండి. ఇది కూడా వితౌట్ లైనింగ్, కానీ గేరా అంతా కూడా చాలా బాగా వచ్చింది. హెవీ డిజైన్, హెవీ గేరా అండ్ కంప్లీట్గా అయితే కనుక సేమ్ మనకి ఇది కూడా కాటన్ రిలేటెడ్ మెటీరియల్. అండ్ ఇదైతే కనుక స్లీవ్స్ అండి. కంప్లీట్ ఇవైతే కనుక మనకి 3/4 దాటి ఉంటాయి, అంటే లైక్ ఇక్కడ వరకు ఆ హ్యాండ్స్తో వస్తాయన్నమాట. ఇదైతే కనుక గేరా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదేంటంటే స్టెప్ వైజ్గా వస్తుంది కాబట్టి మనకి గేరా అనేది చక్కగా విడులుతూ వచ్చింది. ఇలా ఇక్కడ నుంచి మరొక స్టెప్ తీసుకున్నారు కదా, అక్కడ నుంచి గేరా అనేది పెరుగుతూ వెళ్ళిందనమాట. సో ఇంకా కూడా ఉందండి, యాక్చువల్గా మన కెమెరా పడుతుందో లేదో నాకు కనిపించట్లేదు కానీ. సో హెవీగా వచ్చేసింది. ఫ్రంట్ అయితే కనుక మనకు ఒక ఇట్లా కుచ్చుల్లాంటి డిజైన్ అయితే కనుక హైలైట్ చేసేసారు. అండ్ ఇది కూడా ఎల్ సైజు, దీనిలో కూడా సైజ్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదైతే కనుక ఓవరాల్గా మంచి కలర్ గేరాలో కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక ఈ విధంగా కలీ ప్యాటర్న్లో వచ్చినటువంటి మన ఫస్ట్ టాప్ డిజైన్ డీటెయిలింగ్. అండ్ ఇది కూడా కాటన్ మెటీరియల్ అండి, మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుండొచ్చు. బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది. ఇంకా దీనికైతే కనుక మనకి ఇంటర్లాక్ వచ్చింది. పాకెట్ అంటే ఇంకా అంత లాంగ్ ఉంది కాబట్టి మనకి ఎలాగూ యూజ్ రాదు కదా. సో స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ అయితే కనుక దుపట్టా చూసుకున్నట్లయితే విత్ టాజల్స్తో వచ్చేసింది. ఇదైతే కనుక షిఫాన్ జార్జెట్లో అయితే కనుక 2 మీటర్లో ఫ్రీగా తీసుకున్నటువంటి దుపట్టాతో కంప్లీట్ దీని యొక్క డిజైన్ డీటెయిలింగ్ ఇలా వస్తుంది. లింక్స్ అన్నీ ఇచ్చానండి, మీకు క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్ చూడొచ్చు. ఓకే, కలర్ కాంబినేషన్ బాగుంది, అప్కమింగ్ సమ్మర్ సీజన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది, మంచి కలర్ కాంబినేషన్ పైన. ఇదేంటంటే మనకి కలర్ బాగా కనబడుతుంది. విస్కోస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్, అదే విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఇదైతే కనుక టాప్ డీటెయిలింగ్. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్ని సింగిల్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇదైతే కనుక
స్లీవ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి. 3/4 హ్యాండ్ వచ్చేస్తుంది. లైట్ కలర్ మీద ఏంటంటే డార్క్ కలర్ ఫ్లవర్ వలన బాగా హైలైట్ కనపడుతుందండి. ట్రాన్స్పరెంట్ ఉండవు. వీటితో అయితే కనుక లో మెయింటెనెన్స్, మిషన్ వాషబుల్గా కూడా మనం చక్కగా అయితే కనుక డైలీ యూజ్ మీద వేసుకోవచ్చు. మీరు చూడవచ్చు, సింగిల్ దాని మీద పెట్టాను చూడండి. నేను కనిపించట్లేదు కదా, నాకు కూడా కెమెరా కనిపించట్లేదు. రౌండ్ నెక్ పైన అయితే కనుక ఇది మనకి టాప్ డిజైన్ డీటెయిలింగ్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా వచ్చింది. అంటే ఈ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో అది బాగా 3D ప్రింట్ లాగా హైలైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే దీనికి వచ్చినటువంటి బాటమ్ ఇలా వచ్చేస్తుంది. పలాజో కాన్సెప్ట్లో అయితే కనుక తీసుకున్నారు. ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చిన ఇంటర్లాకేనండి. దీనికైతే కనుక పాకెట్ అనేది రాలేదు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ దీని డిజైన్ డీటెయిలింగ్ అనేది పలాజో కాన్సెప్ట్తో వస్తుంది. ఇదైతే కనుక విత్ షిఫాన్ జార్జెట్ దుపట్టా అండ్ 4 సైడ్ అయితే కనుక బార్డర్తోని కంప్లీట్గా దీని డిజైన్ డీటెయిలింగ్ వచ్చేసి మనకి 2 మీటర్లో ఫ్రీగా ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. అన్నీ బాగున్నాయండి. అన్నీ కూడా అండర్ బడ్జెట్లో మంచి కలెక్షన్స్ అయితే కనుక తీసుకొచ్చాను మన అమెజాన్ నుంచి. నెక్స్ట్ సెట్ చూద్దాము. ఇది కూడా 3 పీస్ సెట్ ఇలా ఉంటుందన్నమాట. బాటమ్, దుపట్టా అండ్ టాప్ డిజైన్ డీటెయిలింగ్. అండ్ ఇప్పుడు అయితే కనుకున్నటువంటి ట్రెండింగ్ నెక్ ప్రకారంగా వీ నెక్ లైన్ తీసుకున్నారు. ఇదైతే మీరు చూడొచ్చండి. కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు ఈ ప్రింట్స్ అనేవి బాగా హైలైట్ అవుతున్నాయి కదా. సో ఈ ఫ్లవర్ డిజైన్, ఈ థీమ్ అనేది, సో అందుకోసం అయితే కనుక ఇలా తీసుకున్నాను. ఇదైతే కనుక మనకి ఏ లైన్ కట్ ప్యాటర్న్ లాగా, అంటే లైక్ బాగా గేరా కాకోకుండా ఇట్లా కూడా ఇష్టపడతారు కదా, సో అలా తీసుకున్నాను అనమాట. ఇది కూడా వితౌట్ లైనింగ్, సింపుల్ నెక్ లైన్ పైన కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి 3 పీస్ సెట్. ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్. అండ్ దీనికైతే కనుక మనకి రైట్ సైడ్లో బాటమ్కి పాకెట్ వచ్చిందండి. విత్ అయితే కనుక మనకి ఇంటర్లాక్లో వచ్చేస్తుంది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పలాజో థీమ్. వేస్తే కనుక ఇది కూడా లుక్ చాలా బాగా కనపడుతుంది. వితౌట్ ఎనీ డౌట్ మీకు ఇందులోంచి ఏది నచ్చినా హ్యాపీగా తీసుకోవచ్చు. అన్నీ కూడా మంచి లైఫ్ ఇస్తాయి. వేసుకుంటే అన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. దీనికి వచ్చినటువంటి దుపట్టా ఇదైతే కనుక ఇట్లా బార్డర్స్ అనేది 2 సైడ్ లాగా తీసేసుకుని మనకి 2 మీటర్ వరకు అయితే కనుక ఇస్తూ కంప్లీట్గా అయితే కనుక దీని డిజైన్ని ఈ విధంగా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. దుపట్టా మీదనే ఫుల్ హైలైట్ అవుతుంది డ్రెస్ అనేది. సో చాలా చక్కగా ఉంది కాబట్టి తప్పకుండా నేను మీకు రికమెండ్ చేస్తాను. తీసుకోవాలని అనుకుంటే అసలు లేట్ చేయకుండా ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే కనుక ఉన్నటువంటి లింక్ చూసుకోండి. నచ్చింది అనుకుంటే చక్కగా తీసేసుకోవచ్చు మీరు. ఇదైతే కనుక ఓవరాల్గా మనకి 3 పీస్ యొక్క డిజైన్ డీటెయిలింగ్. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక డ్రెస్ చూసినట్లయితే మనకి యోక్ పార్ట్ దగ్గర అంటే వేరే కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ని హైలైట్ చేశారనమాట. సో అదే ప్యాటర్న్ మనకి హ్యాండ్ దగ్గర కూడా బార్డర్ లాగా ఇచ్చేసారు. మంచి బ్రైట్ మెరూనిష్ రెడ్ కలర్ పైన ఇది మనకి ఈ విధంగా వస్తుందండి. సైడ్ కట్ టాప్. సో ఒకవేళ ఎలాంటి థీమ్ వైజ్గా మీకు ఇష్టం ఉంటుంది అని అనుకుంటే లైక్ కలంకారీ థీమ్ లాగా ప్యాచ్ వర్క్ లాగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తూ దీన్ని డిజైన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్లోనే మనకైతే కనుక దీనికి వచ్చిన బాటమ్ ఇంటర్లాక్ వచ్చింది. దీనికి పాకెట్ అయితే రైట్ సైడ్లో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి పేజ్ చూడండి. నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా పేజ్ని ఒకసారి చెక్అవుట్ చేసి ఫాలో అయిపోతే కనుక ముందు ముందు కూడా మన కలెక్షన్స్ అన్నిటిని కూడా మీరు మిస్ చేయకుండా చూస్తారు. ఇదైతే కనుక పలాజో అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా ఇలా వచ్చేస్తుంది. దుపట్టా బాగుందండి. యాక్చువల్గా దీని అందం అంటే ఇంకా హైలైట్ దుపట్టానే, పెద్ద దుపట్టా అని ఇలా అయితే కనుక లైక్ థీమ్ వైజ్గా తీసుకున్నారనమాట. చూడండి దుపట్టా చాలా ఫ్రీగా ఉందండి. పెద్ద దుపట్టాస్ ఇష్టపడే వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఈ దుపట్టా. సో మీరు చూడవచ్చు ఎంత ఫ్రీగా వచ్చింది, ఎంత ఫ్లేర్ ఉంది అనేసి. ఇది లైక్ దీనికి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ డిజైన్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఇది కూడా చాలా పెచ్చుంది. సో ఆ పరంగా కూడా హైలీ రికమెండెడ్. అండ్ వేరే అదర్ దుపట్టాస్ని కూడా వీటికైతే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. ఇంకేదైనా అదర్ కుర్తీ అండ్ బాటమ్కి కూడా మీరైతే కనుక దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా దుపట్టాని కూడా మీరు మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక ఓవరాల్గా కంప్లీట్ సెట్ డిజైన్ డీటెయిలింగ్తో మనకి సెట్ అనేది ఇలా వస్తుంది. ఇది మన 5th సెట్తో మన వీడియో అయితే కనుక ఎండ్ అయిపోయిందండి. ఇంకేమైనా డౌట్ ఉందా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.